అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే. ఇది మనము 1987వ సంవత్సరం నుంచి మనము ప్రతి సంవత్సరము ఈ వరల్డ్ ఎయిడ్స్ డే గురించి జరుపుకుంటున్నాం. దీంట్లో మెయిన్గా అవేర్నెస్, ప్రతి ఒక్కరికి దీని గురించి అవేర్నెస్ ఉండాలి. అలానే ఎవరైనా పాజిటివ్ కేసెస్ కానీ ఉంటే వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడము, అలానే వైరల్ లోడ్ రెగ్యులర్గా పరీక్ష చేయించుకోవడం, అలానే ఇమ్యూనిటీని పెంచుకోవడం ఉంటే చాలా సంవత్సరాల వరకు ఇది చేయడం. అలానే ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ కేసు అంటూనే వాళ్ళని కించపరచడం లేకపోతే దూరంగా పెట్టడం ఇవి చేయకూడదు. ఎందుకంటే దీని మీద యాక్ట్ ఉంది, అలాంటి వాళ్ళు శిక్షార్హులు. కాబట్టి ఇది ఏమీ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికైతే కరెక్ట్గా మనము లైఫ్ లీడ్ చేయడానికి కరెక్ట్గా మందులు వాడడం ఓకే, కానీ అలానే దీనికి కంటిన్యూస్గా క్యూర్ అయ్యేది ఉండదు. ఇది దాదాపు మన దగ్గర ఇప్పటివరకు 9,500 మంది పాజిటివ్ కేసెస్ ఉన్నారు కడప డిస్టిక్లో. ప్రతి 250 మందికి చేస్తుంటే దాంట్లో ఒక్కరికి పాజిటివ్ వస్తుంది. కాబట్టి దీన్ని మనము సమూలంగా నాశనం పారద్రోలాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మధ్య మనం రీసెంట్ ఇది తీసుకుంటే కాలేజీ స్టూడెంట్స్తో కావచ్చు, అలానే ఈ ఇండస్ట్రీస్ అంటే ట్రక్ డ్రైవర్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చి మనకి ఐటీ సెక్టార్లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు అన్సేఫ్ సెక్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. దానికోసమనే ఇది మంచి ప్లాట్ఫామ్ అని డిసెంబర్ 1వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అందరికీ అవగాహన కలిగించే కార్యక్రమంలో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి దీనికి, మన బంధువులకు కానీ మన ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహనతోనే ఇది కంప్లీట్గా మనము పారదోలాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే. ఇది మనము 1987వ సంవత్సరం నుంచి మనము ప్రతి సంవత్సరము ఈ వరల్డ్ ఎయిడ్స్ డే గురించి జరుపుకుంటున్నాం. దీంట్లో మెయిన్గా అవేర్నెస్, ప్రతి ఒక్కరికి దీని గురించి అవేర్నెస్ ఉండాలి. అలానే ఎవరైనా పాజిటివ్ కేసెస్ కానీ ఉంటే వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడము, అలానే వైరల్ లోడ్ రెగ్యులర్గా పరీక్ష చేయించుకోవడం, అలానే ఇమ్యూనిటీని పెంచుకోవడం ఉంటే చాలా సంవత్సరాల వరకు ఇది చేయడం. అలానే ఎవరైనా హెచ్ఐవి పాజిటివ్ కేసు అంటూనే వాళ్ళని కించపరచడం లేకపోతే దూరంగా పెట్టడం ఇవి చేయకూడదు. ఎందుకంటే దీని మీద యాక్ట్ ఉంది, అలాంటి వాళ్ళు శిక్షార్హులు. కాబట్టి ఇది ఏమీ అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికైతే కరెక్ట్గా మనము లైఫ్ లీడ్ చేయడానికి కరెక్ట్గా మందులు వాడడం ఓకే, కానీ అలానే దీనికి కంటిన్యూస్గా క్యూర్ అయ్యేది ఉండదు. ఇది దాదాపు మన దగ్గర ఇప్పటివరకు 9,500 మంది పాజిటివ్ కేసెస్ ఉన్నారు కడప డిస్టిక్లో. ప్రతి 250 మందికి చేస్తుంటే దాంట్లో ఒక్కరికి పాజిటివ్ వస్తుంది. కాబట్టి దీన్ని మనము సమూలంగా నాశనం పారద్రోలాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మధ్య మనం రీసెంట్ ఇది తీసుకుంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.